అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము నవంబర్ మాసము 6వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. నమ్మిక వ్యర్థము కాదు. 22 కీర్తన 4 మరియు 5 వచనముల యందు, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. రాజైన దావీదు మూలపితల యొక్క జీవితం అంతటిని ధ్యానించి చూసెను. వారు ప్రభుపై ఉంచిన నమ్మిక యందు ఏ ఒక్కటి వ్యర్థము కాలేదు. నమ్మిక ఉంచిన వారిని విడిపించెను. అవును, మన ప్రియ ప్రభువు పైన మనము ఉంచుచున్న నమ్మిక ఎన్నడూను వ్యర్థము కాదు. భక్తుడైన యోబు ప్రభువు పైన నమ్మికను ఉంచెను. ఎంతటి దృఢమైన నమ్మిక అది! ప్రభు నన్ను చంపివేస్తును సరే, నేను ఆయన మీదనే నమ్మిక ఉంచుచున్నాను అని చెప్పాను యోబు. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. శరీరము వ్యాధి బారిన పడినను, భార్య దూషించినప్పుడును, స్నేహితులు పరిహాసము చేసినప్పుడును యోబు యొక్క నమ్మిక అయితే ప్రభు మీదనే దృఢముగా ఉండెను. ప్రభువును నమ్మిన వారు వర్ధిల్లుదురు అని లేఖన వాక్యము చొప్పున యోబు యొక్క తర్వాతి కాలము సమృద్ధిగా ఉండేను. అబ్రహాము యొక్క నమ్మిక వ్యర్థమైపోయినా లేదు. తనకు ఆశీర్వాదకరమైన ఒక సంతతి వచ్చును అని అబ్రహాము 25 సంవత్సరములుగా కొనసాగించి నమ్మికతో కనిపెట్టుకుని ఉండేను. ఆయన యొక్క శరీరము మృతతుల్యమైన స్థితికి వచ్చినప్పటికీ అతని యొక్క నమ్మిక క్షీణించిపోలేదు. ఆయన యొక్క భార్యకు ఋతుక్రమము నిలిచిపోయినప్పటికీ, ప్రకృతి విధి చొప్పున వారికి పిల్లలు పుట్టుటకు ఎట్టి అనుకూలత లేకపోయినప్పటికీ అబ్రహాము అయితే ప్రభువు మీదనే నమ్మికను ఉంచెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, విశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి దేవుని మహిమపరచి విశ్వాసం వలన బలము నొందెను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20 మరియు 21 వచనములు. ఆయనకు విశ్వాసము వ్యర్థము కాలేదు. నవ్వు అను అర్థమునిచ్చు ఇస్సాకును కనెను. ఇస్సాకు ద్వారానే ఇజ్రాయేలు యొక్క జనాంగము ఉద్భవించెను కదా. యోసేపు యొక్క జీవితమును చదివి చూడుడి. యోసేపునకు ఒక నమ్మిక ఉండెను. ప్రభు ఒక దినమున ఇజ్రాయేలు జనులను ఐగుప్తులో నుండి కనానులోనికి తీసుకొని వెళ్ళును అనుచున్న నమ్మిక అది. అట్టి నమ్మికతోనే తన ఎముకలను కనానులోనికి తీసుకొని వెళ్ళమని కోరుకొనేను. ఆదికాండము 50 అధ్యాయము 24 మరియు 25 వచనములు. అట్టి నమ్మిక వ్యర్థము కాలేదు. సుమారు 430 సంవత్సరముల తరువాత యోసేపు యొక్క ఎముకలను తీసుకొని 40 సంవత్సరములు మోసుకొని కనానులోనికి తీసుకొని వెళ్ళి అక్కడ సమాధి చేసిరి. యోసేపు యొక్క నమ్మిక వ్యర్థము కాలేదు. అగ్నిగుండమునకు ఎదురుగా నిలబడినప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క నమ్మిక వ్యర్థమైపోయేనా? లేదు. ప్రభు తట్టు తేరిచూచి మరలా మొరపెట్టిన పుట్టు గుడ్డివాడైన భర్తమి యొక్క నమ్మిక వ్యర్థమైపోయేనా? లేదు. ప్రభు చూపును దయచేసిన కదా. దేవుని బిడ్డలారా, మీ యొక్క నమ్మిక వ్యర్థము కాదు. నేటి ధ్యానముకై యెహోవాయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, కావున నేను కదల్చబడను. 26 కీర్తన 1వ వచనము. నేటి వేద పఠనము ఉదయం ఇర్మీయా గ్రంథము 37, 38 మరియు 39 అధ్యాయములు. సాయంత్రం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.